హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు బయట, ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని, ముగ్గులు వేసుకున్నాను. మంచిగా తులసమ్మని పూజించుకున్నానండి. పొయ్యి క్లీన్ చేశాను. నైవేద్యం ఏదన్నా చేసుకోవచ్చని పొయ్యి కూడా క్లీన్ చేశాను. ఆ తర్వాత మందిరంలోకొచ్చానండి. పొయ్యి పూజ అయిపోయిన తర్వాత మందిరంలోకొచ్చి దీపారాధన చేసుకొని స్వామివార్లకి ఇలా అభిషేకం చేసుకుంటున్నానండి. నేను మాత్రం ప్రతిరోజు అభిషేకం చేస్తానండి. స్వామివారికి, లింగానికి ప్రతిరోజు కూడా మనకి శివలింగానికి ప్రతిరోజు చేస్తానండి అభిషేకం. అవి పెద్దయండి. చెయ్యాలి. కంపల్సరీ కూడా చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్కున్నా పెట్టుకోవాలండి. లేదా నైవేద్యం ఉంటే పెట్టండి పర్వాలేదు. కానీ చేసుకోవాలి. నేను మాత్రం ప్రతిరోజు చేసుకుంటానండి. మా కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అండి. ఇప్పుడు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళుంటే చెప్తున్నానండి. మా కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మా పిల్లల పుట్టెంటుకలు కానీ, మాయి కానీ, పెళ్ళిళ్ళు కుదిరినప్పుడు కానీ, మళ్ళీ పెళ్లి అయిన తర్వాత కానీ జంటగా వెళ్తారండి. కంపల్సరీగా పెళ్లి కాకముందు మనం పెళ్లి కార్డ్ ఇస్తున్నాము. ఇప్పుడు పెళ్లి కుదిరింది అన్నప్పుడు తీసుకెళ్తారండి. మళ్ళీ కుదిరిన పెళ్లి కుదిరి పెళ్లి కార్డు అక్కడ దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ జంటగా వాళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ మొక్కు తీర్చుకొనొస్తామండి. అలాంటిదండి మా మొక్కు. మా పిల్లల పుట్టెంటుకలు గాని ప్రతీదీ అక్కడే ఎళ్తాయండి. కాబట్టి మా కులదైవానికి మేము ఇంతలా చేసుకుంటామండి ప్రతిరోజు. అంటే నాకు మంత్రాలు రాకపోవచ్చండి. నాకు మంత్రాలు మాత్రం రావండి. మా పెద్దవాళ్ళకి కూడా మంత్రాలు ఏదో వాళ్ళకొచ్చిన దాంట్లో వాళ్ళు చేసుకున్నారు కానీ మంత్రాలు ఎవరికీ రావండి. పెద్దగా చదువుకున్నోళ్ళం కాదు. కాబట్టి మంత్రాలు రావు. ఉన్న దాంట్లోనే పూజ మనసుతో ఎలా చేసుకోవాలి. కానీ ఈ కాలం ఇప్పుడొచ్చింది కదండీ! ఈ కాలం తర్వాత మనం అన్ని మార్పులు అంటే అలంకారం ఎలా చేసుకోవాలో ఇంకా పెరిగింది. మనం అవగాహన ఉంది కదండీ! అందుకనే మనం ఇంకా అలంకారం ఎక్కువ చేసుకుంటున్నాము. నేను మాత్రం ఎక్కువ అలంకారం చేసుకుంటున్నానండి. అప్పట్లో ఉన్న ఇంట్లో పూలతోటే అలంకారం చేసుకునేది నా చిన్నప్పుడండి. కానీ ఇప్పుడు అలా కాదండి. మంచిగా చేసుకుంటున్నారు. ఎవరైనా కూడా మనం అలంకారం అంటే స్వామివారికి చాలా ఇష్టమండి. ఇక్కడొకటి అర్థం చేసుకోవాలండి. ఇన్నిన్ని పువ్వులుంటేనే పూజ లేదంటే కాదా అని అడగటం కాదండి. స్వామివారికి అలంకారం అంటే చాలా ఇష్టమని నేను ప్రతిరోజు అలంకారం చేస్తానండి. ఏదైనా తక్కువగా ఉన్నా ఇంట్లో మేమేదన్నా సర్దుకుంటాం కానీ, స్వామివారి దగ్గర మాత్రం సర్దుకోలేమండి మేము. స్వామివారినైతే నిండుగా ఉంచుకుంటామండి మేము. ఖచ్చితంగా కూడాను స్వామివారిని చక్కగా చూసుకోవాలండి. ఎందుకంటే మన కులదైవానికి మనం ఎంత చేస్తే అంత అండి. ఫస్ట్ ఎటు వెళ్ళినా, ఎటు వచ్చినా కూడా మన కులదైవానికే చేసుకోవాలండి. ఇప్పుడు తిరుమల శనివారాలు నడుస్తున్నాయండి. ఈరోజు తిరుమల శనివారం అండి. 20వ తారీఖు ఈరోజు తేదీ. మొదటి తిరుమల శనివారం అండి ఇది. కంపల్సరీగా చక్కగా పిండి దీపారాధన చేసుకోవాలండి. ఈరోజు మాత్రం. ఈరోజు ప్రత్యేకమైన రోజండి. ఈరోజు పిండి దీపారాధన చేసిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకుంటున్నారండి. అందరూ కూడాను చెప్పుకుంటుంటే చేసుకోవడమేనండి. మనకు కొన్ని తెలియని తెలుసుకున్నప్పుడైనా చేసుకోవాలి కదండీ మనకి. కొన్ని తెలియవు. అన్నీ మనకే తెలుసనుకుంటామండి. కాదు. అప్పుడప్పుడు తెలియనియి తెలిసినప్పుడు చేసుకోవాలండి. తెలిసినప్పుడు చేసుకుంటే పర్లేదు. కానీ మనకెవరు చెప్పలేదు కదా! అయ్యో! నేను చేయలేదు కదా! అని బాధపడకూడదండి. మీరు బాధపడ్డ నెక్స్ట్ డే ఏ వారం ఉన్నా, ఏదున్నా కూడా స్వామివారికి 2 పిండి దీపారాధనలు పెట్టి దండం పెట్టుకోండి. చాలు. అప్పుడు ఆత్మ తృప్తిగా ఉంటది. ఎందుకంటే నేను ఆ రోజు చేయలేకపోయాను స్వామి. నేను ఈరోజు చేస్తాను. మరి ఆ రోజు నేను మిస్ అయ్యాను. నేను చేయలేకపోయానని చెప్పి, ఆ రోజు ఏ వారం ఉంటే ఆ వారం పెట్టేయండి పిండి దీపారాధన. ఓ 2 పిండి దీపాలు పెట్టి చక్కగా ఒక దాంట్లో 4 ఒత్తులు, ఒక దాంట్లో 3 ఒత్తులు, 7 ఒత్తులేసేయండి అన్నీ. కలిపి చక్కగా నేతి దీపారాధన లేదంటే ఆయిలున్నా కూడా మనం ఆయిల్‌తో వేసుకుంటాం కదండీ! ఎలాగైనా ఆయిల్ వాడతామండి మనము. లేదా నెయ్యి వాడతాము. ఏదుంటే దాంతో మీరు కంపల్సరీ కానీ నువ్వుల నూనెతో వాడండి. నువ్వుల నూనె అయితే శ్రేయస్కరం బావుంటది. అది చూసి చక్కగా మీరు చేసుకుంటే చాలండి. మనసుకు తృప్తిగా ఉంటది. చేయలేదన్న బాధ అస్సలే కలగదండి. మీకు ఇన్ఫర్మేషన్ తెలియదనుకోండి బాధపడకూడదు. మనం ఎక్కడుంటే అక్కడేనండి చేసుకోవడం. ఇలా 2 పిండి దీపాలు చక్కగా చేసుకొని స్వామి నామాలు వేసుకొని హాయిగా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నానండి. ఎందుకంటే స్వామివారున్నప్పుడు లక్ష్మీ అమ్మ కూడా ఉంటుందండి. నేను శనివారం రోజు కూడా పెట్టుకుంటానండి గజలక్ష్మి దీపాన్ని. అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఏదో ఒక టైంలో మాత్రం కంపల్సరీ. ఇలాంటి మంచి రోజులున్నప్పుడు మాత్రం అమ్మవారిని కంపల్సరీ పెట్టుకుంటానండి. ఎందుకంటే స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉండాలండి మనకి. ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కావాలండి మనకి. అందుకే ఇద్దరిని కలిపి చేస్తానండి నేను మందిరంలో మాత్రం. నా మందిరంలో ప్లేస్ సరిపోదు కానియండి. ఇంకా ఎంత నింపేదాన్నో అంత నింపుతానండి. అయినా నెమ్మదిగా
2, 3 గంటలు చేస్తానండి నేను ఈ పూజనైతే మాత్రం కంపల్సరీగా. వీడియో తీస్తూ నాకు టైం పడతదండి. ఎలాగైనా టైం పడతది. కానీ చేస్తూ పోవాలండి మనం. నాకు ఆశ చెయ్యాలనే ఆశ అండి. స్వామివారికి చేసుకోవాలనేది నా ఆశ అండి. తెల్లవారుజామున లేచి ముగ్గులు వేసుకొని 5 గంటల వరకు మందిరం దగ్గరికొచ్చేసి స్వామివారికి అభిషేకం చేసేస్తే నేనెంతో పెద్ద పూజ చేసినట్టండి. బ్రహ్మముహూర్తంలోనే చేసుకుంటే మంచిది. ఒక 4, 5 సంవత్సరాల క్రితం నాకైతే బ్రహ్మముహూర్తం అంటే తెలియదండి. కానీ పొద్దునే చేసుకునేదాన్ని. లేచి 7:30 వరకు అట్లా స్వామివార్లకు అభిషేకం చేసుకోవాలనేది మాత్రం తెలుసు. 7:30 వరకి కంప్లీట్ చేసుకునేదాన్నండి. కానీ బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలి అని తెలిసినప్పటి నుంచండి నాకైతే అప్పటినుంచి చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తదండి చేస్తే. కష్టం, సుఖం వస్తూనే ఉంటదండి. ఒకరోజు బావుంటది, ఒక రోజు బాగుండదు. ఎటన్నా వెళ్ళొస్తాము. కానీ ఈరోజండి ఒక పెద్ద ఫోటో పెట్టుకొని నేను మా మా హాల్‌లో చేసుకుందాము మంచిగా అనుకున్నానండి. ఒక పని పడిందండి మాకు. నిన్న వెళ్ళొచ్చేసరికి చాలా నైట్ అయిపోయిందండి. అందుకే నేను పొద్దున ముగ్గులేస్తుంటే 5:30 అయిపోయిందండి. చాలా లేట్ అయింది మేము వచ్చేసరికి ఇంటికి. చాలా ముఖ్యమైన పనుండేనండి. అందుకే వెళ్ళాము. వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఇంక అక్కడ పెట్టుకోలేకపోయాను. మందిరంలోనే నా పూజనైతే మందిరంలోనే చేసుకున్నానండి. ఎలాగైనా మీకు ఈ పూజ నచ్చిందనుకోండి, ఒక్క లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీకేమనిపిచ్చింది? ఎలా చేశానో? ప్రతిరోజు చేసిన దానిలాగానే చేస్తున్నానండి. కానీ అందులో రకరకాలుగా ఏదో ఒకటి మారుస్తూనే ఉంటానండి. నా తపన ఈ వీడియో మంచిగా ఉండాలి, చూడాలి, అందరూ నేను ముందుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటానండి. వీడియో మంచిగుంటే మిమ్మల్ని ఆపతరమా అండి నేను? మీకు నచ్చాలండి వీడియో. ముందు మీకు నచ్చాలి. మీకు నచ్చితే చాలండి. అందరూ కూడా పూజలు చేస్తారండి. ఇప్పుడు నాది చూసి ఇంకెవరన్నా పూజలు చేసేవాళ్ళు ఉండరా అండి? అందరూ కూడా చేస్తారు. వాళ్ళని చూసి మనం నవ్వడం, చేయడం, ఏంటి ఈవిడ ఎప్పుడు పూజలే చేస్తదా? ఇప్పుడు ఎవరిదో చూసి ఇప్పుడు నేర్చుకుంటే చాలా అని వాళ్ళనేదో బాధ పెట్టకూడదండి. ఎవరు కూడా బాధ పెట్టకూడదు ఒకరిని. ఒకరి నుంచి ఒకరు పూజ చేయటం నేర్చుకున్నప్పుడు, కొత్తగా నేర్చుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలండి. చెయ్యాలి ఇంకా. మన హిందూయిజం ముందుకెళ్ళాలి. పూజలు చెయ్యాలి. బావుండాలి. ప్రతి ఇల్లు కూడా దీపారాధనతో ఉండాలి అని చెప్పి అనుకోవాలని కానీ, వెనక్కి గుంజకూడదండి చేసేవాళ్ళని. అలా తప్పండి. అది ఒకరు నాతో చెప్పుకున్నారు. కాబట్టి నేను చెప్తున్నానండి. అలా మాత్రం చేయకండి. వాళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నామమ్మా, మీ పూజలు చూసి నేను చేసుకుంటున్నాము. కానీ ఎనక ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నారమ్మా. తప్పమ్మా అలా మాట్లాడకూడదు. ఎవ్వరైనా కూడా ఏ పూజ అయినా పూజ చేసేటప్పుడు మాత్రం ఎవరిని చూసి నవ్వకూడదమ్మా. వాళ్ళకొచ్చిన పూజ వాళ్ళు చేస్తారు. లేదా ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారనుకోండి వాళ్ళు. ఎప్పుడూ చేయలేదనుకోండి. నాది చూసి ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారనుకోండి. తప్పనేమన్నా చేస్తున్నారా వాళ్ళు? పూజే కదా చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఎవ్వరిని ఏమనొద్దు తల్లి. ఎవ్వరు కూడా అనరు అట్లా. ఎందుకంటే చాలా వరకి జ్ఞానం ఉన్నోళ్ళే ఉంటారు పూజలో. కానీ పూజను చూసి నవ్వేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. కానీ అలా చేయకూడదు. చేసిన వాళ్ళైతే మాత్రం చా చాలా బ్యాడ్ అండి. ఆ పని మాత్రం మీరెవ్వరు చేయొద్దు. ఎవరు చేయడం రాకపోయినా నీకెందుకు రావు? ఎందుకు రాదు? ఎందుకు చేయలేవు? ఎందుకు చేయలేవు అని అడగాలి. చేయించాలి. మనం పూజలు మన పిల్లలతో చేయిస్తున్నామండి. మన వాళ్ళతో చేయిస్తున్నాం. ఎందుకు చేయిస్తున్నాం పిల్లలతోటి? మీరు చేస్తారు కూర్చోండి ఇలాగా అని చెప్పి కూర్చోబెట్టి చేయిస్తాం. అదే పక్కింటోళ్ళు మనది చూసి నేర్చుకొని చేస్తే, ఈమె ఎప్పుడన్నా పూజ చేసిందా? ఈమె మొహమా పూజ చేసిన మొఖమా అని చెప్పి ఆవిడని మనం బాధ పెడతామా అండి? తప్పు కదండీ అలాగా! నేర్చుకొని చేసుకునే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. కానీ బాధ పెట్టకూడదండి. ఆమె ఎలాంటిదైనా కానీ పూజ చేస్తుంది. ఇంకేం చేస్తుందండి? పూజలో ఏం చేస్తారు? వాళ్ళకొచ్చి రాని పూజో, ఏదో వాళ్ళకొచ్చింది వాళ్ళు జేసుకుంటారు. వాళ్ళకొచ్చింది, చేసింది, ఆ పుణ్యఫలం, ఆ పూజ నచ్చిందా? లేదా? ఆ భగవంతుడున్నాడు వాళ్ళ యందు. అంతే. మనం ఎవరమండి? మనం ఎందుకనాలి వాళ్ళని? ఒక కామెంట్ ఎందుకేయాలి? ముందుకెళ్తుంటే ఒక కామెంట్ మనం ఎనకాల ఎందుకివ్వాలి వాళ్ళకి? దేనికండి ఇచ్చేదలాగా? తప్పు. అలాంటి పని మాత్రం ఎవ్వరు చేయకూడదండి. ఎవరైనా ఒక చిన్న దీపం పెట్టుకొని గుళ్ళో మనం పెద్ద పూజ చేస్తామండి. ఎవరన్నా వచ్చి చిన్న దీపం పెట్టుకొని అప్పుడే అక్కడ కూర్చొని చిన్న బెల్లం ముక్కో, చక్కెరో పెట్టి దండం పెట్టి వెళ్తూనే ఉంటారండి. మరి అంతే మనం పెద్దది చేసాం. ఆవిడ చిన్నది చేసింది. ఏం పూజ చేసింది? ఇలా వచ్చింది, అలా వెళ్ళిందని మరి ఆమెని కామెంట్ చేస్తామా అండి? ఆమె మనసుతో పెట్టిన చిన్న దీపమైనా ఆ భగవంతుడు తీసుకుంటాడు. నువ్వు ఎన్ని చేసినా నీ కడుపులో కుళ్ళుంటే మాత్రం ఆ భగవంతుడు తీసుకోడండి. ఎప్పటికైనా అర్థం చేసుకోండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కామెంట్ రాస్తున్నారు. ఆ కామెంటోళ్ళకి అర్థమైపోయి ఉంటది. కొంతమంది అడుగుతున్నారంట. పాపం వాళ్ళని బాధ పెట్టడం ఎందుకండి మీరు? ముందుకెళ్ళినప్పుడు ఎనక నుంచి మాట్లాడకూడదండి. ఇదెప్పుడన్నా పూజ చేసిందా దీని మొహానికి అన్నట్టు అలా మాట్లాడితే వాళ్ళకెంత బాధనిపిస్తదండి.
అలా చేయొద్దండి. ఎవ్వరు కూడాను మన ఆడవాళ్ళం కానీ, మగవాళ్ళు కానీ ప్లీజ్ దయచేసి ఎవరైనా పూజ చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అమ్మా ఇలా చేసుకోండని చెప్పండి. పెద్ద మనుషులైనా, చిన్న వాళ్ళైనా చెప్పండి. నేను సంతోషిస్తానండి. ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఏదేదన్నా తప్పుగా మాట్లాడుంటే ఏమీ అనుకోవద్దండి. పెద్ద, చిన్న అందరికీ కలిపి చెప్తున్నానండి. ఏదన్నా తప్పు మాట్లాడుంటే మీరేమీ అనుకోవద్దండి. ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి పిండి దీపారాధన పెట్టుకున్న తర్వాత స్వామివారికి లైట్ ఆఫ్ చేస్తానండి నేను. అన్ని దీపాల్లో స్వామివారు ఎంత అందంగా కనపడతారో చూడండి. లైట్ ఆఫ్ చేసేస్తానండి నేను. ఎందుకంటే దీపాల కాంతుల్లో నాకు స్వామివారిని చూడాలనిపిస్తదండి. ఆ దీపాల కాంతుల్లో వెలిగిపోతూ ఉన్న స్వామివారిని చూడాలనిపిస్తదండి. ఇలా చక్కగా అన్నీ చేసుకున్నాను. మీకు నచ్చిందా అండి? నేను దీని మీద టాపిక్ చెప్పకుండా వేరే దాని మీద చెప్పానండి. ఏదన్నా ఒక మాటలైతే మంచి మాటలుంటే చెప్తానండి. నాకు నచ్చినయి మీకు కాకపోతే నేనెవరికి చెప్తానండి? ఏదన్నా మాటుంటే చెప్తానండి. ఎవ్వరు కూడా నేను ఎవరిని ఉద్దేశించి అనలేదండి. కానీ ఒకరు బాధపడుతున్నారు. ఇలా పూజలు చేస్తుంటే అలా ఎనక నుంచి కామెంట్ చేస్తున్నారమ్మా అంటున్నారు. వాళ్ళకెంత బాధేస్తదండి. అందుకే ఆ బాధను కాస్త మీతో మన వాళ్ళతో పంచుకున్నానండి. కానీ అలాంటి వారికి మీరు ధైర్యాన్నిస్తారు కామెంట్ రాసి అని నేననుకుంటున్నానండి. ప్రతి వ్యక్తి కూడా పూజ చేసుకునేటప్పుడు వాళ్ళని హేళన చేయకూడదండి. ఈ మాట మీకు నచ్చినట్టయితే మీరు కూడా కామెంట్ చేయండి. ఇలా తప్పు చేయకూడదు. నేను మాట్లాడింది తప్పైతే మీరు కామెంట్ చేయకండి. తప్పు కాదమ్మా! ఇదెవరు మాట్లాడినా ఇది తప్పు అననే వాళ్ళైతే దీని గురించి ఏదన్నా కామెంట్ పెట్టండి. నేను సంతోషిస్తాను. ఎవ్వరైనా కూడానండి నన్ను చూసి ఒక్కరు పూజ చేసినా చాలండి. నేను బ్రహ్మముహూర్తంలో లేచినా ఆవిడ ఆ టైంకి మీరు లేవనవసరం లేదండి. కనీసం 5 గంటలకు లేసి ముంగిళ్ళు సదురుకొని చక్కగా ముంగిళ్ళ ముందు చక్కగా ముగ్గులు వేసుకొని, తులసి కోట పూజ చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, పిల్లలని స్కూలుకి పంపించి, తనేమన్నా జాబ్‌కెళ్ళేదుంటే వెళ్తే ఎంత సంతోషమండి ఆవిడకి. అయన్నీ చేసుకుంటున్నా ఏదన్నా ఎవరైనా చేసుకుంటున్న వాళ్ళుంటే కొత్తగా చేస్తే కామెంట్ చేస్తారా అండి? తప్పు కదండీ అది. అందుకనే ఈరోజు చెప్పాల్సొచ్చిందండి. ఈరోజు నా దీపం స్వామివారు ఎలా ఉన్నారో చూడండి. చిన్న తులసి దళం దొరికిందండి స్వామివారికి పెట్టి దండం పెట్టుకున్నాను. ఇలాగా పంచహారతితో నా పూజనైతే ముగించానండి. అందరి దేవుళ్ళని చక్కగా అభిషేకం చేసుకొని ఇలా రెడీ చేసుకున్నా అండి. 2 తామర పువ్వులుండేనండి. మా వారు తెచ్చారు తామర పూలు. ఆ తామర పూలు పెట్టి చక్కగా అలా రెడీ చేసుకున్నానండి. కొబ్బరికాయ కొట్టి, వడపప్పు, బెల్లం పెట్టానండి. 2 పిండి దీపాలు పెట్టానండి. ఈరోజైతే ఇలా నా పిండి దీపారాధన పూర్తయిందండి. ఈ మొదటి శనివారం ఇలా జరిగిందండి. కుదిరితే రెండో శనివారం పెద్దగా చేసుకోవాలని అనుకుంటున్నానండి. మీరు కూడా నన్ను దీవించండి. ఎందుకంటే, "అమ్మ చేసుకోండి మీరు" అనంటే నాకంతే చాలు. ఈ వారం ఎందుకోనండి కుదరలేదు. చాలా ఒక పెద్ద పనుండేనండి. ఆ పని వల్ల నాకు కుదరలేకపోయిందండి. అందుకే నేను 5:30కు ఊడ్చానండి పొద్దున బయట. 5:30కు ఊడ్చాను. మేమొచ్చింది చాలా లేట్‌గా వచ్చామండి. అందుకనే నాకు కుదరలేదండి. కానీ వచ్చే వారమైనా నాకు మంచిగా కుదరాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను కూడా కోరుకుంటాను. నా స్వామికి ఇంకా మంచిగా చేసుకోవాలి. ఈ 4 వారాలు కొత్తగా సరికొత్తగా వ్లాగులు పెట్టాలని అనుకుంటున్నానండి మీకు. అలాగే వస్తాయని అనుకుంటున్నాను. స్వామివారు దీవించాలండి. ఎన్ననుకున్నా ఒక్కొక్కసారి మనం అనుకోనిది జరుగుతదండి. దానికి నేనేం బాధపడనండి. నా స్వామివారు నాకు ఇంతవరకే రాసిపెట్టారు. ఈ పూజే రాసిపెట్టారనుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.